అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఇవాళ చూపించే రెసిపీ వచ్చి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. అండ్ ఫస్ట్ దానికోసం అయితే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మనం ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికోసం అయితే ఫస్ట్ మనం సొరకాయ కర్రీ చేస్తున్నాం కదా, కాబట్టి సొరకాయ ముక్కలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. లేత సొరకాయ అనమాట, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒక ప్యాన్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం కూరకు సరిపోయేంత ఇప్పుడే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసేయాలన్నమాట. అది బాగా ఉడికిపోయే వరకు. ఈలోపు మనం నువ్వులు అయితే ఫ్రై చేసేసుకుందాం. నువ్వులు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కొన్ని గార్లిక్ యాడ్ చేసుకొని పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు ఆల్రెడీ మనం ఆనపకాయ అవి కుక్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఈలోపు మా పాప నువ్వులు అయితే పౌడర్ చేసుకొని వచ్చేసిందనమాట. మా పిల్లలు చిన్నోళ్ళు అయినా కూడా నేను చాలా వరకు ఇలాంటివన్నీ చేయించడానికి ఇష్టపడతానమాట. కుకింగ్ కానీ ఆర్ దేవుడి పూజ అవి చేయడానికి. కాబట్టి కొన్ని కొన్ని నేను చేసినప్పుడు కంపల్సరీ మా వాళ్ళు అయితే ఉంటారు. ప్యాన్ అయితే హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఒక రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆనపకాయ, ఆనియన్స్ అవన్నీ, దాన్ని కూడా వేసేసుకున్నాను. మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రై చేశాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న నువ్వులు అయితే యాడ్ చేశాను. దీన్ని అలా దగ్గర పడిపోయే వరకు ఉంచితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.